మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం, నా పేరు జ్యోతిర్మయ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే డయాబెటీస్. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రాత్రిపూట ఏది తీసుకోవాలి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే ఒక పర్టికులర్ డైట్ ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఒక డైట్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కానీ మీ డైట్లో హెల్దీ న్యూట్రియంట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, మీకు డయాబెటీస్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. అండ్ ఒకవేళ మీ జెనెటిక్స్లో అంటే మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటీస్ ఉందనుకోండి, అది రాకుండా కూడా మనం చూసుకోగలుగుతాం అనమాట. సో డయాబెటీస్ ఉన్నప్పుడు బేసికలీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే జిఐ ఫుడ్స్ అనమాట. మనం లో జిఐ పైన కాన్సన్ట్రేట్ చేయాలని. సో జిఐ అంటే ఏంటి? సో జిఐలో మనకి లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటామన్నమాట. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఎప్పుడే కానీ 55 కన్నా తక్కువ ఉండే ఆహారాలు మన డైట్లో ఉపయోగించుకోవాలి. ఈ లో జిఐ ఎలాంటి ఫుడ్స్ వస్తాయి అంటే లో జిఐ ఫుడ్స్లో ఏమేమి ఫుడ్స్ అనేవి వస్తాయో ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో 55 కన్నా తక్కువగా వచ్చే లో జిఐ ఫుడ్స్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకటి బ్రౌన్ రైస్ అనేవి తక్కువ జిఐ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి మిల్లెట్స్లో కొర్రలు కానీ, సామెలు కానీ, ఆరికెలు కానీ, ఊదలు కానీ ఇలాంటివన్నీ మనకి లో జిఐ ఫుడ్స్ కిందకి వస్తాయి. అండ్ అదే కాకుండా జొన్నలు, రాగులు, సద్దలు ఇలాంటి అన్నీ అంటాం కదా, ఇవి కూడా చాలా లో జిఐ ఫుడ్స్ కిందకి వస్తాయి. అండ్ ఇంకా మనం అడ్వాన్స్ కండిషన్స్లో ఇంకా చూసుకున్నట్టయితే లైక్ ఇంకా ఎగ్జాటిక్ వేస్లో మనం చూసుకున్నట్టయితే కిన్వా కానివ్వచ్చు, లేకపోతే మనకి ఓట్స్ కానివ్వచ్చు, అండ్ ఈవెన్ మనకి వీట్ దలియా అంటాం కదా, అది కూడా మనకి లో జిఐ ఫుడ్స్ కిందకి వస్తుంది అనమాట. సో లో జిఐ ఫుడ్స్ ఎందుకు వస్తుంది, లో జిఐ ఫుడ్స్ మనం ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే ఇప్పుడు జనరలీ తీసుకుంటున్నామో లైక్ ఎగ్జాంపుల్ వైట్ రైస్ కానివ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ మైదా రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వచ్చు, ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, మన బాడీకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. సో వెంటనే తీసుకుంటాము, వెంటనే షుగర్ లెవెల్స్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన వెంటనే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ వెంటనే స్పైక్ అవుతుంది. సో బ్లడ్ స్ట్రీమ్స్లో మెల్లిగా షుగర్ లెవెల్స్ కనుక రిలీజ్ అయినట్టు అయితే మనకి షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వదు. సో దానికి మనం ఏం చేయాలంటే ఫైబర్ తోటి పేరప్ చేయాలన్నమాట. ఎప్పుడే కానీ లో ఫైబర్ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు, లో జిఐ ఫుడ్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మనకి షుగర్ మాలిక్యూల్స్ తొందరగా బ్లడ్ స్ట్రీమ్స్లోకి రిలీజ్ అవ్వదు అనమాట. ఈ ఫైబర్ ఆ షుగర్ మాలిక్యూల్స్ వెంటనే రిలీజ్ అవ్వకుండా ఆపేస్తుంది. అలా మనం చేసామనుకోండి మన బాడీకి ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది. ఇలా మన షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ లో గ్లైసమిక్ ఇండెక్స్ గురించి చెక్ చేసుకున్నాం. సో మనం కార్బోహైడ్రేట్స్ గురించి చూసుకున్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంకా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో సింపుల్ కార్బోహైడ్రేట్సే మన డైట్లో తీసేయాలి అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన డైట్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి? సో ఇప్పుడు చెప్పిన ఆహారాలన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదే కాకుండా ఇంకా మనం వేరే న్యూట్రియంట్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రోటీన్. సో ఈ ప్రోటీన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? చాలామంది దీనిపైనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు, కంపల్సరీ ప్రోటీన్ మీ డైట్లో ఉండాలని. యాక్చువల్లీ మనం ప్రోటీన్ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ఇవ్వాలన్నమాట. అంటే సపోజ్ మీ బాడీ వెయిట్ 60 కేజీలు ఉందనుకోండి, 60 గ్రాముల ప్రోటీన్ ఖచ్చితంగా మీ డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ప్రోటీన్ కనుక మీ డైట్లో మిస్ అయ్యిందనుకోండి, ఏమవుతుంది, మన బాడీలో ఇంకా ఎక్కువగా కార్బ్స్ తీసుకోవాలనే ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఎక్కువగా కార్బ్స్ తీసుకున్నారనుకోండి, ఆబ్వియస్లీ మనకి క్యాలరీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మనం కార్బ్స్ ఎక్కువగా తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి. సో అదే మీరు ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మనకి ఎక్కువగా తినే అంటే ఆ ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఓవరాల్గా మీ బాడీకి హెడ్ నుంచి టో వరకు లైక్ ఎగ్జాంపుల్ హెయిర్కి కానివ్వచ్చు, నెయిల్స్కి కానివ్వచ్చు, స్కిన్కి కానివ్వచ్చు, బోన్స్, టెండాన్స్, లిగమెంట్స్, ఇలా మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఆర్గాన్, ఈవెన్ మన హార్మోన్స్కి ప్రతి ఒక్కటి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ లేకుండా మన బాడీలో ఏ పని జరగదు. సో ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ మీ డైట్లో మిస్ అవుతుందంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. డయాబెటీస్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తోటే కంట్రోల్ అవ్వదు, మీరు ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి.
అండ్ ఇదే కాకుండా ఫైబర్ కంటెంట్. ఫైబర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటాము, స్పెషల్లీ డయాబెటీస్కి. ఫైబర్ అనేది ఎప్పుడైతే మన డైట్లో ఎక్కువగా తీసుకుంటామో మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. సో ఈ ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైబర్ మోస్ట్లీ మనం ప్రీబయోటిక్ అంటాం, లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫైబర్ మనకి న్యాచురల్ ఫుడ్స్లో నుంచి ఎక్కువగా వస్తుంది. లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైట్లో తీసుకోండి. మీరు తీసుకునే ఆహారంలో ఫస్ట్ ఒక హాఫ్ ప్లేట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోండి. లేదు నేను ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తానంటే అట్లీస్ట్ వెజిటేబుల్స్లో మనకి ఎక్కువగా సాటే చేసినవి లేదంటే పచ్చివి, లైక్ ఎగ్జాంపుల్ క్యారెట్ కానీ, కుకుంబర్, బీట్రూట్, లైక్ ముల్లంగి, ఇలాంటివి చాలా, క్యాప్సికమ్, వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, క్యాప్సికమ్ తీసుకోవచ్చు. ఇలా రా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంటే ఫైబర్ తోటి నిండిపోయి ఉంటుంది. దాని తర్వాత ప్రోటీన్స్, కార్బ్స్ కాంబినేషన్తో మనం తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి. ఇలాగే మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో మనం చేసుకున్నట్టయితే షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. HbA1c మీకు 8 ఉందనుకోండి, మంచిగా ఒక 2-3 మంత్స్, 3 to 4 మంత్స్ మీరు రెగ్యులర్గా ఇలాగే తీసుకోండి. డెఫినెట్లీ మీకు ఒక 1 పాయింట్ ఆఫ్ HbA1c అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇలా మనం డైట్లో రెగ్యులర్ చేంజెస్ చేసుకుంటూ మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, దాంతోపాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, దాంతోపాటు మన నిద్రని కరెక్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కరెక్ట్గా చేసుకుంటాము, షుగర్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.